ఈరోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం. అన్ని కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. నిత్యం ప్రజలతో సంబంధాలుండే శాఖలన్నీ, ప్రజల సమస్యలను నిత్యం విని వాటిని పరిష్కరించే శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నారు. ఆ శాఖల గురించి ఏ ఒక్కనాడు రివ్యూ చేసిన పాపాన పోలేదు. 130 పట్టణాలు ఉన్నాయి తెలంగాణ మొత్తంలో, చిన్నవి పెద్దవి కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్లు అన్నీ కలిపి 130కి పైగా పట్టణాలు ఉన్నాయి. ఆ 130కి పైగా పట్టణాలను నడిపించవలసిన మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉంది. ఆ మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉండడం వల్ల, రివ్యూలు నిర్వహించకపోవడం వల్ల పట్టణాల్లో ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకపోతూ ఉన్నాయి. పారిశుద్ధ్య సమస్యలు పేరుకపోతూ ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు, వాళ్ళు నడిపించుకునే ఆటోలకు డీజిల్ కూడా పోయించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. అట్లాగే దోమల పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పేరుకుపోవడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ మురికి నీరు స్టాగ్నేట్ కావడం వల్ల దోమలు పెరిగిపోతున్నాయి, దోమల బెడద పెరిగిపోతుంది. కానీ ఇవేవి తెలంగాణ ప్రభుత్వానికి పట్టలేదు, ఇవేవి తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రికి పట్టలేదు. ఆయనకు పట్టిందల్లా ఒక్కటే, కేవలం మూసి మూసి మూసి. పల్లెరవి గారు వెల్కమ్. మీరు తెలంగాణలో చిన్నవి పెద్దవి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నీ కలిపి 130. అసలు ఇంత పెద్దదాన్ని, ఇంత పెద్ద అంటే తెలంగాణలో దాదాపు 40% పట్టణాలే, 40% జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. ఈ 40% జనాభాకు సంబంధించిన పట్టణాలను అస్సలు పట్టించుకోకుండా పాపం పారిశుద్ధ్య కార్మికులు మధ్యరాత్రి 12 గంటలకు డ్యూటీకి ఎక్కి రోడ్లు ఊడ్చుకుంటా, చెత్త ఎత్తేసుకుంటా, వేగంగా పోయే వాహనాలను తప్పించుకుంటా, ఆ ప్రమాదం పొంచి ఉన్నా కూడా రోడ్లు ఊడుస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రి అసమర్థతకి వాళ్ళు పనిచేస్తలేరు, వాళ్ళు చెత్త ఎత్తుతలేరు, అందుకే చెత్త పేరుకుపోయిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఎట్లా ఉన్నదంటే, మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతున్నారో, ఏ విషయంలో కూడా చాలా దుర్మార్గంగా, బాధ్యతారహితంగా, విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చూసినాం, నిన్ననే ఇప్పుడు మీరు చెప్పినటువంటి చెత్తకు సంబంధించింది, చెత్త కార్మికులకు సంబంధించినటువంటిది, అక్కడ సమావేశం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళా జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమావేశం. కనీసం విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? మహిళల సాధికారత, అందులో మహిళా జర్నలిస్టులు, సమాజము, ఇంకా మహిళ ఏ విధంగా ఉంటారు. కానీ అసందర్భంగా చాలా పెద్ద జోక్ వేసింది. మహిళా సాధికారత వీటన్నింటి గురించి మాట్లాడాలంటే 6 గ్యారెంటీలో మహిళలకు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడాలి. అవన్నీ ఎక్కడ మాట్లాడవలసి వస్తుందని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసేందుకోసం అసంబద్ధంగా అక్కడ చెత్త గురించి మాట్లాడడం, 4th సిటీ గురించి మాట్లాడడం, మూసి గురించి మాట్లాడడం, మహిళల సమస్యలు తప్పిస్తే అని మాట్లాడండి. అక్కడ 100% మీరు చెప్పింది నిజం. ఎందుకంటే వాస్తవంగా ఆ సభలో మహిళలకు మేము అధికారంలో రావడానికి, మహిళలకు, బాలికలకు, ఆ ఉమెన్ సెక్టార్కి ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్ కానీ, వాళ్ళని ఏ విధంగా చేసినాము, వాళ్ళకి ఏం చేసినాము, ఇచ్చిన మాట ఏంటి, చేసింది ఏంటని చెప్పేసి ఒక సందర్భంగా ఇప్పటివరకు 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది కాబట్టి ఇంతవరకు చేయలేకపోయినాము. ఇప్పుడైనా ఇవి కొన్ని చేస్తామని చెప్పేసేటువంటి ఒక చెప్పే ప్రయత్నం చేయాలి, అది జరగాలి. కానీ అది ఎక్కడ చర్చకు వస్తుందో అని చెప్పి వెంటనే చెత్తరాగం ఎత్తుకున్నాడు. ఎవరు చెత్తరాగం ఎత్తుకొని ఎవరి మీద? చెత్త కార్మికుల మీద. నిజంగా ఇవాళ సమాజంలో చాలా దయనీయమైన స్థితిలో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరు అంటే పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్లో పనిచేసేటటువంటి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ సర్వీస్ మామూలు సర్వీస్ కాదు, చాలా గొప్ప సర్వీసు. ఎందుకంటే చాలా అనారోగ్యకరమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైన ఏమాత్రం భద్రత లేనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తారు. పొద్దున రాత్రి, మధ్యరాత్రి రోడ్లు డ్రైనేజీ మిగతా అన్నిటిని కూడా మళ్ళీ మార్నింగ్ కల్లా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్. ఎందుకంటే ఇది ఇష్యూనే నగరాలు, పట్టణాల్లో. పొద్దున్నే 6కి వెళ్ళా మళ్ళీ క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. ఆ క్రౌడ్ టైంలో పని చేయలేరు. అందుకే తెల్లవారికి బిఫోర్ 7 మ్యాక్సిమంగా బిఫోర్ 7 కంప్లీట్ ఇదంతా పని చేయాలి. అర్ధరాత్రి ఎప్పుడో పని చేస్తారు. అదంతా కూడా ఆ అర్ధరాత్రి అపరాత్రిలో వచ్చేటటువంటి వాళ్ళు తిరిగేడు వచ్చే వెహికల్స్ కూడా రాంగ్ డ్రైవ్ ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో పనిచేస్తారు. అటువంటి వాళ్ళని నిజంగా గొప్పగా ప్రైజ్ చేయాల్సింది పోయి, అందుకే ఇవాళ ఆయన చెప్పేటువంటి ట్రాక్టర్లు ఇవన్నీ కూడా
కేసీఆర్ గారు 9.5 ఏళ్ళలో అప్పుడు ఉన్నటువంటిది వాళ్ళని చాలా గొప్పగా అవును. చూసుకున్నారు. హైదరాబాద్లో దాదాపు హైదరాబాద్ 2,000కు పైగా ఆటోలు ఇచ్చి అప్పుడు ఆ డొక్కు సైకిల్ బండి ఫాగింగ్ మిషన్స్ మనకు వారసత్వంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన రాష్ట్రంలో ఆ 3 పైల సైకిల్ ఉండేది, రిక్షా బండ్లు. ఆ దాంట్లో చెత్త ఎత్తుకొని తీసుకొని పోయి ఒక దగ్గర చెత్త వేస్తే మళ్ళీ ఆడికెళ్ళి ఒకరు వచ్చేసి ఆడికెళ్ళి ఎత్తుకొని పోయి ఇంకొక దగ్గర వేస్తుండే. అట్లా ఉండకూడదు అని చెప్పేసి అని వాళ్ళకు ఆటోలు ఇచ్చేసి ఆటోలు డైరెక్ట్గా డంపింగ్ యార్డ్కి పోయేటట్టు డైరెక్ట్ డంపింగ్ యార్డు వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆటోలు ఇచ్చేసి మొత్తం మెయింటెనెన్స్ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి డీజిల్ ఫ్యూయల్ అటువంటి ఏమన్నా వాళ్ళకి ఇచ్చినటువంటి లాజిస్టిక్స్ ఏమో మళ్ళీ జిహెచ్ఎంసీ లోకల్గా ఉండేటటువంటి మున్సిపాలిటీస్ నుంచి ఏర్పాటు చేసింది. ఒక మంచిగా ఉంది. మళ్ళీ ప్లస్ అప్పటి వరకు వాళ్ళని చూసే పద్ధతిలోనే తేడా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఇంత పారిశుద్ధ్య కార్మికులు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఒక పరిశుభ్రమైన నగరంగా ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలంటే వీళ్ళు చేసేటటువంటిది గొప్పది అని చెప్పి వాళ్ళ వేతనాల్ని కూడా అప్పటి వరకు ఉన్నటువంటి వేతనాలకి అప్పటికి ఎక్కడ పోలిక లేకుండా ఆఖరికి అవుట్సోర్సింగ్లో పనిచేసేటటువంటి శానిటేషన్ కార్మికులకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ వర్తించేటటువంటి ఒక గొప్ప మానవీయ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఇవాళ ఏమీ లేవు, చేసేది ఏం లేదు, ఏం లేకపోగా చెత్త పెరిగిపోయింది. మాట్లాడుతుంటే నిన్న ముఖ్యమంత్రి గారు దోమలు కూడా పెరిగిపోయినాయి. దోమలు అసలు మీరు ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు మీరు గమనించిందో లేదో, దోమల ఫాగింగ్ మెషిన్ల దగ్గర, దోమల మందు కొనే దగ్గర, కిరోసిన్ కొనే దగ్గర కూడా స్కామ్ చేస్తున్నారు వీళ్ళు. అదొకటి. ఇంకొకటి ఈ డీజిల్ లేదు ఈ ఆటోలకు అని చెప్పేసి అంటారు. ఆ డీజిల్ దగ్గర కూడా స్కామ్ బయటపడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే స్కాములు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక సందర్భంలో చెప్పిండు ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన వాస్తవంగా ఆయన కూడా చేస్తున్నది అదే. ఇప్పుడు శైలేష్ రెడ్డి గారు ప్రజలకు తెలుసు కాంగ్రెస్ అంటేనే స్కామ్లు ఉంటాయి, ఇక దాన్ని వీళ్ళని ఆపలేము తప్పించలేమని తెలుసు. అయినప్పటికీ కూడా కనీసం ఆ స్కామ్లు చేసుకుంటే కూడా కనీసము ఆటోలు నడపడానికి వాటి జనరేటటువంటి వాళ్ళకి కావాల్సినట్టు ఫ్యూయల్ బిల్స్, వాళ్ళకి కావాల్సినట్టు మినిమం లాజిస్టిక్స్ మిగతా రిలేటెడ్ అన్ని ఎవరు ప్రొవైడ్ చేయాలి? ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి. ఆ లోకల్ మున్సిపాలిటీస్కి ఏమైనా ఫండ్స్ డెఫిషియన్సీ ఉంటే, ఇబ్బంది ఉంటే స్టేట్ గవర్నమెంట్ సప్లిమెంట్ చేయాలి. వాళ్ళకి ఒక గ్రాంట్ రూపంలోనూ ఇంకో రూపంలో ఇచ్చి ఆ మున్సిపాలిటీస్ని నడపాలి. అవి ఏవి చేయకుండా వాళ్ళ మీదకి ఇది పారిశుద్ధ్య కార్మికులు చేసేదాన్ని వాళ్ళు చేసినటువంటి గొప్ప సర్వీస్ని గౌరవించకుండా అభినందించే ప్రయత్నం చేయకుండా అవమాన మాట్లాడుతున్నాడు ఈయన. మాట్లాడింది చెత్త మాటలు, చెత్త పనులు ఈయన చేశాయని కూడా అంత అన్యాయం కదా. మరి అర్థం లేకుండా అసందర్భంగా మంత్రి ఎవరండి? ముఖ్యమంత్రి అనేది పక్కకు పెట్టండి. ఆ శాఖ మంత్రి ఎవరు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉంది. మరి కనీసం ఒక్కసారన్నా దానికి సంబంధించినటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీటింగ్ పెట్టి ఏ మున్సిపాలిటీలో ఏ సమస్య ఉంది, ఈ సమస్యకు మూలమైంది, దానికి పరిష్కారం ఏంది, మీరు స్థానిక సంస్థ మీరు ప్రభుత్వం ఏం చేయాలని చేయాలి. అదేది లేదు. రవి గారు, నెల రోజులు అయిపోతుంది మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయి మన రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎలక్షన్లు అయిపోయి నెల రోజులు అవుతుంది. నెల రోజులైనా కూడా మున్సిపల్ శాఖ మంత్రి ఆ మేయర్లను పిలిచి, ఆ కౌన్సిలర్లను లేకపోతే ఆ మున్సిపల్ చైర్మన్లను చైర్పర్సన్లను పిలిచి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నెల రోజులైంది. అంటే అంతకుముందు వాళ్ళు లేరు, 2 సంవత్సరాలుగా దానిని పట్టించుకోలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా లోకల్గా ఎలక్టెడ్ బాడీస్ వచ్చినాయి, లోకల్ బాడీస్ వచ్చినాయి, వాళ్ళని పిలిచి మాట్లాడాలి కదా. ఇప్పుడైనా నెల రోజులు అయిపోయింది, ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు. సరే నెల రోజులు అయిపోయింది, నెల రోజులు చాలా తక్కువ టైం అనుకుంటే ఒక డేట్ అయినా వాళ్ళకి ఇస్తే ఆ డేట్ లోపల వాళ్ళని పిలిచి మాట్లాడితే ఈ సమస్యలన్నీ రావు కదా. కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఆయనకి అప్పుడప్పుడు గుర్తొస్తున్నాను అనుకుంటా నేను మున్సిపల్ శాఖ మంత్రిని కూడా అని చెప్పేసి. ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి అనేది కేవలం దేనికంటే మూసీ ప్రక్షాళన పేరు మీద వేల కోట్లను లక్షల కోట్లను దంచుకోవడానికి మాత్రమే ఆ శాఖను ఉంచుకున్నారు. 2 హైడ్రా పేర్ల మీద బెదిరిస్తే పర్మిషన్లతోటో ఆతోటో బెదిరిస్తే వచ్చేటట్టు. ఎందుకంటే బాగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో కానీ మిగతా పర్మిషన్ల కాడికి వెళ్ళి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చే వరకు మొత్తం అక్కడ ఆక్యుపెన్సీ ఓఆర్సీలు, ఈ బిల్డింగ్ పర్మిషన్స్, తర్వాత ఇప్పుడు టీడీఆర్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆయన కేవలం దానికోసమే. అందుకే వచ్చిన వెంటనే చేసిన పని కూడా ఏంది, హైడ్రా పేరు మీద బిల్డింగ్ల మీద పడ్డారు. ఒక పెద్దోళ్ళు 2-3 కూల్చినట్టు బెదిరించి మొత్తం వ్యవస్థని లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొని
దానికి రావాల్సుకున్నట్టు అది అయిపోయింది. ఇక హైదరాబాద్ మీద రావాల్సిన మేరకు మ్యాక్సిమం ఆయన అనుకున్నంత వరకు రీచ్ అయ్యిండు, చేసుకోగలిగిండు. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే మూసి ప్రక్షాళన పేరు మీద 1,60,000 కోట్లకు పొద్దున్న లేస్తే మూసి, పనుకుంటే మూసి, లేస్తే మూసి, తినేటప్పుడు మూసి, ఏ మీటింగ్లో పోయినా మూసి. ముఖ్యమంత్రి గారు మూసి తప్పిస్తే ఈ రాష్ట్రంలో వేరే ఏం కనిపిస్తున్నట్టు లేదు. పేద ప్రజలు కనిపిస్తున్నట్టు లేదు, పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కనిపిస్తున్నట్టు లేదు, నిరుద్యోగులు కనిపిస్తలేరు, రైతులు కనిపిస్తలేరు, రిటైర్ అయిన ఉద్యోగులు కనిపిస్తలేరు, ఉద్యోగులు కనిపిస్తలేరు, ఎవరు కనిపిస్తలేరు. కేవలం ఆ మూసీ నది 52-55 కిలోమీటర్ల మూసీ నది మాత్రమే కనిపిస్తుంది. ఆ మూసీ నది దాని మీద నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. ఆ కట్టలని మూటలు కట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆ మూసి ప్రక్షాళన చేసి ఆ నోట్లన్నీ తీసుకోవాలని చూస్తున్నాడు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మన సంక్షేమ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మన పారిశుద్ధ్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ని కీలక శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఒక్కసారి ఈ విషయం వాళ్ళకి తెలుసా? ఇన్ని కీలక శాఖలు, ఇన్ని ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలు, ఈ శాఖలన్నీ 2.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి తన దగ్గరనే పెట్టుకుంటే రాష్ట్రం ఏం కావాలి, ఆ ప్రజలు ఏం కావాలి? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలియదా? బరాబర్ అడుగుదాం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎందుకు ఈ శాఖలన్నీ ఆయన దగ్గరనే పెట్టుకొనిచ్చింది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదు? వాళ్ళకి కేవలం మూటలు అందితే చాలా, తెలంగాణ ప్రజలు మట్టి కొట్టిపోయినా పర్వాలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ నీతి? బరాబర్ అడుగుదాం. పల్లెరవి గారు, 5 కీలక శాఖలు, హోము, ఎడ్యుకేషన్, మున్సిపల్, పారిశుద్ధ్య శాఖ, సంక్షేమ శాఖ, ఇన్ని శాఖలు, ప్రజలతో నేరుగా సంబంధం ఉండాల్సిన శాఖలు, డైలీ మానిటరింగ్ జరగవలసిన శాఖలు, ప్రతి మంత్రి ప్రతిరోజు ఏదో ఒక జిల్లా ఆ సంబంధిత వారితో రివ్యూ చేయవలసిన శాఖలు, ఇవన్నీ కూడా ఆయన దగ్గరనే పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఒప్పుకుంటుంది? ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యత లేదా? అంటే హైకమాండ్ అంటారు, ప్రతిదానికి హైకమాండ్ అంటారు. ఇక్కడ హైకమాండ్కు బాధ్యత లేదా? ఇప్పుడు ఎన్నికల ముందేమో కాంగ్రెస్ పార్టీ అధిష్టానము డిక్లరేషన్ల పేరు మీద వీళ్ళు చేస్తే ఎవరు నమ్మలే కాబట్టి ఇప్పుడు రాష్ట్ర నాయకత్వము ఓ డిక్లరేషన్ వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి డిక్లరేషన్ చెప్పిపోయింది, యూత్ డిక్లరేషన్. రాహుల్ గాంధీ వచ్చేసి రైతు డిక్లరేషన్ చేసిపోయిండు. ఖర్గే గారు వచ్చి 6 మన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండు. సిద్ధరామయ్య వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండు. ఇట్లా ఒక్కొక్కరితో 13 డిక్లరేషన్లు చేపించారు బయట నాయకత్వం. ఇవాళ నిజంగా కూడా బాధ్యత, అగ్రనాయకత్వం బాధ్యత ఏంటంటే రాష్ట్రం ప్రజలకు హామీ ఇచ్చి వచ్చిన చేసి సమిష్టి నాయకత్వం అది. వాళ్ళందరూ ఒక బాధ్యతాయుత పదవుల్లో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి కనీసం వాళ్ళ వాగ్దానం చేసినాము, వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చినాము. మరి ఈ 2 నెలల్లో ఏమన్నా అమలు చేస్తూ అయ్యిందా లేదా మన ప్రభుత్వము ఏం చేస్తుందని కనీసం ఎన్నడూ కనీసం ప్రస్తుతం మాట్లాడి చేయకపోగా, ఆ హామీ ఏదో ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోగా, ఇవాళ అదే రాహుల్ గాంధీ గారు, అదే ప్రియాంక గాంధీ గారు బుల్డోజర్ రాజన ఈ చెలేగా, బుల్డోజర్ రాజన ఈ చెలేగా అని యూపీలో, ఉత్తరప్రదేశ్లో తిరుగుతారు, బీహార్లో తిరుగుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి దొందు అన్నట్టుగా వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్ అంటారు, ఇక్కడ బుల్డోజర్ రాజ్ గురించి మాట్లాడారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం రోజు నిరంతరం ప్రజలు ప్రాణాలు, మధ్యతరగతి పేద ప్రజలు కాస్త పొరపాటునో ఇంకే గ్రహపాటునో కాస్త చెరువు పరిసర ప్రాంతాల్లోనో, కుంటల పరిసర ప్రాంతాల్లో, వాటర్ బాడీస్ పరిసర ప్రాంతాల్లో 40-50 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా కొనుక్కొని, అఫీషియల్గా లేఅవుట్లు కొనుక్కొని, రిజిస్ట్రేషన్ చేసుకొని, పర్మిషన్ తీసుకొని కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా 40-50 ఏళ్ల కింద ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ బిక్కుమని బతుకుతున్నారు. ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఏ రాత్రి వస్తుందో, ఏ పండగ పూట వస్తుందో, ఎప్పుడు కూల్స్తుందో, గుండెని చీల్చినట్టు ఎప్పుడు చేస్తుందో బుల్డోజర్ అని భయంతో తింటుంది. ఇది ఏదో ఇమాజినేషన్ కోసం. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎందుకు పట్టించుకుంటలేదు? కేవలం ఏమీ లేదు. ఇవాళ వాళ్లకు దేశవ్యాప్తంగా ఒకనాడు 16 రాష్ట్రాలు అధికారం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇలా 3 రాష్ట్రాలకు పరిమితమైంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అక్కడికే ఇంకా పక్క వాళ్ళని ఇంత ఆర్థికంగా పోషించే పరిస్థితి దానికి లేదు. ఆ స్టేట్కి పార్టీని పోషించే స్థితి లేదు. కర్ణాటకకు ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి దాంతో వాళ్ళే ఎగ్జాస్ట్ అయిపోయినారు. 2 అక్కడనే పంచాయతీ తోటే తలమునకలు అయిపోయింది. ఇక ఏకైక మిగిలినటువంటి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి
మంచి ఫైనాన్షియల్గా పొటెన్షియల్గా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్. బంగారు పల్లెంలో ఉన్న బంగారంలా తెలంగాణ అప్పచెప్పినాం. స్టేట్ బంగారు పల్లెం పల్లెలో అప్పచెప్పినాం. దాన్ని కాయిగాళ్ళు ఏంటంటే సరే వీడు ఏమైనా చేసుకొని మన అవసరాలు, మన పార్టీ అవసరాలు, మన వ్యక్తిగత అవసరాలు తీరుస్తున్నాడు కదా, మనకు 10 అంటే 100 వస్తున్నాయి కదా, ఆశించిన దానికంటే ఎక్కువ అవుతుంది కదా, ఇంకెందుకు ఏమైనా చేయని, మళ్ళీ ఎన్నికలప్పుడు చూద్దాంలే, ప్రజలకు మళ్ళీ ఏదో మాయమాటలు చెప్పొచ్చు, ఇంకొక ఏదో మళ్ళీ కొత్త వేషం వేసుకొని కొత్త కథలతో పోవచ్చు అని చెప్పేసి వాళ్ళ అగ్రనాయకత్వం ఉందే తప్ప కనీసం వీసమెత్తు మినిమం ఆడాన్ని ఇక్కడ కనీసం మొన్న కూడా వచ్చిండు రాహుల్ గాంధీ. కనీసం ఏం జరుగుతుంది ఏదన్నా ఇదే హైడ్రా పేరు మీద, హైడ్రాకు సంబంధించి, లగచర్లకు సంబంధించి లంబాడి బాధితులు ఢిల్లీ పోయి హ్యూమన్ రైట్స్ కమిషను, తర్వాత SC/ST కమిషను అన్నిటికి కలిసి పెట్టినా కూడా చెప్పినా కూడా కనీసం రాహుల్ గాంధీ గారికి వినిపించలే, ఖర్గే గారికి కనిపించలే. బయట మాత్రం మొత్తం బ్రహ్మాండంగా చేస్తాం, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు. ప్రజాపాలన అంటారు, ప్రజాపాలన అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ఇక అసలు ప్రజాస్వామ్య పరిరక్షలు, రాజ్యాంగ పరిరక్షకులు మేము తప్ప ఇంక ఈ దేశంలో ఎవరు లేరు అన్నట్టే ప్రవచనాలు చెప్తారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇక్కడ ప్రజలు అరచేతులు ప్రాణం. ఇక్కడ ఒకటి ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఇచ్చినటువంటి వాగ్దానాలని వాళ్ళు పక్క రాష్ట్రంలో ఇచ్చుకుంటారు. నమ్మలే, మహారాష్ట్రలో ఇచ్చిన నమ్మలే. ఇప్పుడు కేరళలో ఎన్నికలు కాబట్టి కేరళలో కూడా అదే చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు అది ఇచ్చేస్తామని చెప్తున్నారు. విద్యార్థులు స్కూల్ పోయే పిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు, 1000 రూపాయలు ఇస్తారు. చదువుకుంటున్న వాళ్ళకి నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఇంకోటి కూడా కీలక పాయింట్ మర్చిపోయినాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే ఇది చాలా హాస్యాస్పదం. ఎంత హాస్యాస్పదం అంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈవీ స్కూటర్లు ఇచ్చే ఏర్పాట్లు మేము చేస్తున్నాం, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇస్తానని చెప్పలేను కానీ ఇస్తామని చెప్పేసి అంటారు. ఇది 2.5 ఏళ్ల కిందనే చెప్పిండ్రు కదా ఇస్తామని చెప్పేసి. 2 మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పేది మహిళా దినోత్సవం అంటే ఒక డేట్ ప్రకటించి ఈ డేట్ నుంచి మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పాలి. ప్రోగ్రామ్ చెప్పాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎవరికి ఇవ్వడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇంకా 15 రోజులు ఫైనాన్షియల్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ లో బడ్జెట్ లో పెడుతున్నాము, వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ పెడుతున్నాము. April 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ లో ఇంత మందికి ఇస్తాము, ఇంత జిల్లాకి ఇస్తామని చెప్పాలి. అదేం లేదు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ మీరు అన్నట్టు కేరళలో చెప్పాలి కాబట్టి కేరళలో చెప్పే మోసాన్ని ప్రజలు ఇది మోసం అని అర్థం చేసుకోకుండా ఇది కూడా మున్సిపల్ ఎలక్షన్లు కాగానే రైతు బంధు మీ అకౌంట్లో పడుతుంది అని చెప్పేసి అన్నట్టుగానే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే ఈవీ స్కూటర్లు మీకు వచ్చేస్తాయి. మీరు చెప్పేది అంతకంటే గమ్మతైన మాట ఏంటంటే రైతు భరోసా ఇచ్చేసినమాట, రైతు బంధు ఇచ్చేసినమాట, మీకు వచ్చిందో రాదో నాకు తెలియదు. అరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అండి ఒక చిన్న ఒక కమీడియన్ లాగా రైతులు ఎంత లెక్క ఎంత, ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు, ఎంతమందికి ఇచ్చినాము, ఇంకెంతమందికి ఇవ్వాలి అని చెప్పాలి. ఇచ్చేసి అసలు రైతు బంధు ఇంకా ఏ లెక్క అక్కర్లేదు. ఇవాళ తెలంగాణలో ఏ ఊరికి పోయినా అక్షర జ్ఞానం లేని రైతు కూడా చెప్తాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది పంట? సంవత్సరానికి రెండు పంటలకు, యాసంగి వర్షాకాలం వానాకాలం పంటకి కేసీఆర్ గారు ఇచ్చేది, రబీ యాసంగి. ఏమైంది అంటే అట్లా ఈ లెక్క ప్రకారంగానైతే 2, 4, 5 ఇప్పుడు ఎందుకంటే 3 సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి 5వ విడత రావాలి. ఎన్ని విడతలు ఇచ్చినారు? 1 విడత ఇచ్చింది. 2 విడతలు ఎగ్గొట్టిరు. ఏది కేసీఆర్ గారు అంతకుముందు అద్భుతంగా సాహసోపేతంగా 12 విడతలుగా ఇచ్చినటువంటి దాన్ని కొనసాగి ఇంకా 4 విడతలు ఎగ్గొట్టిరు. కానీ ఈయన ఏం చెప్పినాడు అప్పుడు? ఇచ్చినట్టుగా 2 పంటలకే ఇస్తున్నాడు, 3 పంటలకు ఇస్తాము 15,000, 2 పంటలకు 10,000 ఇస్తున్నాడు, కౌలుదారులకు ఇస్తాము అని చెప్పిండు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారంగా అయితే సంవత్సరానికి 3 పంటలకు రావాలి, సంవత్సరానికి 3 పంటలకు రావాలి. ఇప్పుడు ఎన్ని రావాలి? 6 పంటలకు రావాలి. ఎన్ని వచ్చినా 1 వచ్చింది, 7వది ఇంకా 6 బకాయి ఉన్నది. సింపుల్ లెక్క. ఇంకా ఇంత తొండి చేసి ఇంత మోసం చేసి ఇవాళ ఇంకా మేము ఇచ్చినాము మీకు వచ్చిందో రాలేదో ఇక నాకు తెలియదు అంటే ఏంది ఇది? ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు థ్యాంక్స్ టు కేసీఆర్ గారు, తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులైనరు. తెలంగాణలో విద్యార్థులు చైతన్యవంతులైనరు, తెలంగాణ ఉద్యమం ద్వారా విద్యార్థులు చైతన్యవంతులైనరు, తెలంగాణ ఉద్యోగులు చైతన్యవంతులైనరు, ముఖ్యంగా తెలంగాణ రైతులు చాలా చైతన్యవంతులైనరు. థ్యాంక్స్ టు
కేసీఆర్ గారు నడిపించినటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ తెలంగాణ ఉద్యమంలో రైతులను చైతన్యపరిచే పని ఒకటి తీసుకున్నారు. సైమల్టేనియస్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రైతులు చైతన్యంగా ఉండాలి, రైతులు రాజుల్లాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా, మహిళల్ని, రైతుల్ని, ఉద్యోగ అందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఉద్యమాన్ని నడిపించారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఆ చైతన్యవంతమైన సమాజం ప్రశ్నించే సమాజంగా మార్చిండ్రు. కానీ ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏ ఒక్కరిని కూడా పట్టించుకుంటలేదు. నిరుద్యోగులకు ప్రత్యేకించి ఒక చిన్న బ్రేక్ తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడదాం. నిరుద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. 13వ తేదీ నాడు ఒక మార్చ్ వాళ్ళు తీయబోతున్నారు. పోలీసు ఉద్యోగాల కోసం యువకులు 18 సంవత్సరాలు నిండిన యువకులు, 18-25 సంవత్సరాల మధ్యలో ఉండే యువకులు, మాకు పోలీసు ఉద్యోగాలు కావాలి, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి అని వాళ్ళు కూడా రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగుల పక్షాన బరాబర్ అడుగుదాం. 2 లక్షల ఉద్యోగాల కోసమని కాంగ్రెస్ పార్టీకి ఊరూరు తిరిగి ఓట్లేయించిన నిరుద్యోగుల పక్షాన బరాబర్ అడుగుదాం. ఎప్పుడు ఇస్తున్నారు ఉద్యోగులు? నిరుద్యోగులు చాలా ఆందోళన పడుతున్నారు. నిరుద్యోగులు అశోక్ నగర్లో ఇంకెన్ని రోజులు రూమ్లలో వండుకొని తినాలి, ఇంకెన్ని రోజులు కోచింగ్ సెంటర్లలో పనిచేయాలి, ఇంకెన్ని రోజులు లైబ్రరీలో కూర్చొని చదివిందే చదువుతా పోతుండాలి. ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు? నిరుద్యోగులందరూ కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 13వ తేదీ నాడు ఒక మార్చ్ చేస్తున్నారు. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావాలని చెప్పేసి తెలంగాణలో ఇంటర్మీడియట్ పాస్ అయిన యువకులు, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు ఆందోళన చెందుతున్నారు. ఏజ్ బార్ అయిపోతుంది, ఏజ్ లిమిట్ పెంచుతారా లేదా? ఇప్పుడు నోటిఫికేషన్లో కొట్లాడాల్సింది ఒకటి, ఏజ్ లిమిట్ పెంచడం కోసం మరి కొట్లాడవలసింది ఇంకొకటి. ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా? బరాబర్ అడుగుదాం. పల్లెరావు గారు, నిరుద్యోగులు ఇప్పుడు చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు, మొదటి సంవత్సరంలోనంటే 2024 డిసెంబర్ లోపల వాళ్ళ మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ ఒకటి ప్రకటించారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2000 డిసెంబర్ లోపల నోటిఫికేషన్లు వస్తే చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. 2 లక్షల మందికి ఇస్తామన్నారు కాబట్టి 2 లక్షల మందికి ఉద్యోగాలు. కానీ ఇప్పుడు ఆ 2 లక్షల మందికి డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇంకో 10 లక్షల మంది యాడ్ అయిపోయినారు. ఇట్లా ఈ రకంగా గుట్టలాగా పేరుకుపోయింది నిరుద్యోగులు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళది. ఇస్తారనే నమ్మకం ఏమైనా మీకు ఏమాత్రమన్నా ఉందా? ఇంతకు వీళ్ళు నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాదు, అధికారంలోకి వచ్చినాక మోసపూరిత మాటలతోటి విద్వేషాన్ని నింపి నిరుద్యోగులు ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం ఎన్నికలకు ముందు చెప్పడము, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడము ఒకటైతే, అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, డేటు కరెక్ట్గా గుర్తులేదు కానీ 2023 డిసెంబర్ 15 ఆ ప్రాంతంలో మొదటి సెషన్లోనే చాలా స్పష్టంగా చెప్పినాడు. ఇవాళ చెప్తున్నా నేను మొన్నటి వరకు ఒక పిసిసి ప్రెసిడెంట్గా చెప్పిన, ఇవాళ ముఖ్యమంత్రిగా చెప్తున్నా, అసెంబ్లీలో 2 అసెంబ్లీలో చెప్తున్నా, డేట్తో సహా చెప్పిండు. 2024 డిసెంబర్ 31వ తేదీ కల్లా సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాము అని చెప్పి ఆ తర్వాత పోయిన సంవత్సరం అసెంబ్లీ సమావేశాల్లో కూడా బట్టి విక్రమార్క గారు చెప్పిన ఒక జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ జాబ్ క్యాలెండర్, దాని సబ్సిక్వెంట్ గా జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ కాకెత్తుకుపోయింది. అది పోయింది. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? వీళ్ళు జాబ్ క్యాలెండర్ అనేది ఈ దేశంలో గొప్పగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక 40-50 సంవత్సరాలుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, ఇవి అద్భుతంగా ఎట్లా అంది అసలు జాబ్ క్యాలెండర్ అంటే ప్రాక్టీస్లో ఉన్నాయి. 40-50 సంవత్సరాలుగా అద్భుతమైన ప్రాక్టీస్ని చూపిస్తున్నది. కానీ వీళ్ళు జాబ్ క్యాలెండర్ అంటే చెప్పింది ఏంటంటే ఒక గ్రాఫిక్ డిజైన్ చేసి ఇగో ఇది గ్రూప్ 1 అంటే ఇది గ్రూప్ 1, అది గ్రూప్ 1 ఇది అని చెప్పేసి ఉత్తగా చేసి కథం అయిపోయింది. దానికి పార్లమెంట్ ఎన్నికలు తర్వాత మిగతా ఎన్నికలు పూర్తి చేస్తుంది. దాని గురించి మళ్ళీ పట్టించుకున్న అవసరం తీరింది. ఆ తర్వాత పట్టించుకున్న పాపన పోలేదు. ఇంకా పైగా ఇప్పటికి ఎంత సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారిని మొదలుకొని మంత్రులు, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంత తొండి మాటలు మాట్లాడతారంటే మేము 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అంతకంటే పెద్ద తొండి మాట ఇంకోటి ఏంటంటే, నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, జాబ్ నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయి, కొంచెం తక్కువ చేయండి, కొంచెం మెల్లగేయండి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటారు. వాళ్ళు అట్లా ధర్నాలు చేస్తున్నట్టు ఉంటే మరి అశోక్ నగర్లో పోయి వాళ్ళతో మాట్లాడవచ్చు కదా. మీరు జాబ్ నోటిఫికేషన్లు వేస్తే మీరు ధర్నాలు చేయకండి,
మేము డిలే చేస్తాం నోటిఫికేషన్లు, లేకపోతే మేము నోటిఫికేషన్ మెల్లమెల్ల చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి చెప్పొచ్చు కదా, చెప్పరు. వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తారు. రాహుల్ గాంధీ వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి సినిమా థియేటర్ ఓపెన్ చేస్తేందుకు పోతుందంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో మాట ఉన్నది, సిగ్గు తప్పినోడు ఏమైనా మాట్లాడతాడని. వీళ్ళు చేసే పని అదే. నిజంగా మీరు ఇదే నిరుద్యోగుల్ని ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి నిరుద్యోగులనే 13వ తారీఖు చలో అసెంబ్లీ, చలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి అనే కార్యక్రమం పెట్టుకున్నారు ఉద్యోగాల భర్తీకి సంబంధించి. ఇదే నిరుద్యోగులు, ఇదే పిల్లలు, ఆ పిల్లల దగ్గరికి స్వయంగా రాహుల్ గాంధీ గారే పోయి ఈ చెప్పిన మాటల వాళ్ళ డిమాండ్ ఏది కొత్తది కాదు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి పోయి, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పోయి వాళ్ళతో కూర్చొని ఛాయ్ తాగుతూ మాట్లాడి చెప్పినటువంటి డిమాండ్లని ఇవాళకి అడుగుతున్నారు. ఇది డేటు ఏజ్ పెంచమని, తర్వాత మిగతా 2 లక్షల ఉద్యోగాలు, వీటికి డిమాండ్లు ఇవన్నీ కూడా ఇవాళ ఇప్పుడు ఏం మాట్లాడతారు అంటే అదే డిమాండ్లు అడుగుతున్నందుకు మొన్న మనం చూసిన 6 నెలల కింద అరెస్ట్ చేసి చిక్కడపల్లిదా అదే లైబ్రరీ దగ్గర, అదే అశోక్ నగర్, అదే గాంధీనగర్, అదే దిల్సుఖ్నగర్ సెంటర్ల పిల్లల్ని మామూలు కొట్టుడు కాదు, ఈడ్చి కొట్టిరు. పశువులను కొట్టినట్టు కొట్టిండ్రు. ఆడపిల్లలను కూడా చూడకుండా ఈడ్చి పడేసిండ్రు. ఎంత అమానవీయంగా, ఎంత దుర్మార్గంగా అంటే ఎంత. ఇంకా మళ్ళీ ఏమనంటే ప్రజాపాలన అంటారు. వాళ్ళు డిమాండ్ ఒక్క ఉద్యోగం ఏంటి, గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, మిగతా ఉన్నటువంటి ఉద్యోగాలు మీరు చెప్పినటువంటి ఉద్యోగాలని భర్తీ చేయండి అని చెప్పేసి అన్నందుకు. ఇవాళ ఇప్పటికీ ఎంత అంటే కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో 2,34,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి విషం కక్కిండ్రు, విద్వేషాన్ని నింపి వాస్తవమైంది. 2,34,000 ఉద్యోగాల్లో 1,69,000 ఉద్యోగాలు కంప్లీట్ ప్రాసెస్ అయ్యి ఉద్యోగాల్లోని చేరి ఉద్యోగాలు పనిచేస్తారు. వాటిల్లో చాలా మంది ప్రమోషన్ తీసుకున్నారు. ఒక చిన్న టైం తక్కువ ఉంది కాబట్టి ఒకటి చెప్పండి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు పర్టికులర్లీ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. దాదాపు 17 నుంచి 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, కానీ తెలంగాణలో ప్రభుత్వం వాటిని భర్తీ చేస్తే ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగులకు, యువతకు ఏంటంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేది కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది, ధైర్యంగా పనిచేసుకోవడానికి ఉంటుంది. దానికోసం సీరియస్ ఎఫర్ట్, ఎలిజిబిలిటీ కూడా ఇంటర్మీడియట్ వచ్చి కాబట్టి వాళ్ళకి హయ్యర్ స్టడీస్లో అక్కర్లేదు, పెద్ద కోచింగ్లు సంవత్సరాల తరబడి కోచింగ్లు అవసరం లేదు. వెంటనే ఇంటర్మీడియట్ అయిపోగానే, ఎందుకంటే వాళ్ళు మంచి ఫిట్నెస్తో ఉంటారు కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లోనే దాన్ని కాంపిటేట్ చేయగలుగుతారు. సీరియస్ ప్రాక్టీస్ అవన్నీ చేస్తారు. కానీ ఇవాళ 2.5 ఏళ్ళుగా ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కానిస్టేబుల్, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఏజ్ లిమిట్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది 28 years. వేరియస్ కేటగిరీస్ 23 ఉంటుంది అట్లా. అందుకోసమే దాంతో నీకేమైందంటే మనకి అవకాశమే మిస్ అయిపోతుంది. ఒకసారి ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళకి చాలా మందికి పోయింది. ఈ విధంగా కానిస్టేబుల్ ఎస్ఐ అదే గడిచినటువంటి కేసీఆర్ 9.5 ఏళ్లలో ఒక పోలీస్ దాంట్లో ఉన్నాయి 35,000 ఉద్యోగాలు భర్తీ చేసి. సమయం మించిపోయింది రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పారిశుద్ధ్య కార్మికుల మీద ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు పారిశుద్ధ్య కార్మికుల తరఫున టీ న్యూస్ నిలబడుతుంది. పారిశుద్ధ్య కార్మికుల కోసం టీ న్యూస్ నిలబడుతుంది. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ నగరాల్లో చెత్త పేరుకుపోతుంది, రోగాలు ప్రబలుతాయి, ప్రజలు అసౌకర్యానికి గురవుతారు. కానీ అట్లాంటి పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తలేరు అని ముఖ్యమంత్రి అనడం దుర్మార్గం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, పారిశుద్ధ్య కార్మికులు సఫాయన్న సలామన్న, సఫాయి కార్మికులకు సలాం చేసేటట్టుగా సఫాయన్న సలామన్న అన్నాడు. ఒక్కసారి కేసీఆర్ గారు ఏమన్నాడో చూద్దాం. సమాజంలో శిరస్సు వంచి నమస్కరించారంటే రోజు పొద్దున్నే హైదరాబాద్లోని వివిధ మున్సిపాలిటీల్లో చెత్తను ఊడ్చి బయట చేసే వాళ్ళే నాకు దేవుళ్ళు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఒక శుభ్రమైన నగరంలో ఉండగలుగుతున్నాం, ఒక వాతావరణంలో ఉండగలుగుతున్నాం అంటే వాళ్ళే మనకు దేవుళ్ళు. మనకు కనిపించిన తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో సఫాయి కర్మచారులు కూడా మనం శాల్యూట్ చేయదగిన వాళ్ళు చేసే సేవ తక్కువ కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నేను ఈ పారిశుద్ధ్య సిబ్బందులకు కూడా నేను గతంలోనే చెప్పిన, మన తల్లిదండ్రుల తర్వాత వీళ్ళే గొప్పవాళ్ళు అని. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని కూడా చెప్పిన నేను. మళ్ళా ఒకసారి సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్తా ఉన్నా. మీరు మాకు కనిపించే దేవుళ్ళు, మా కళ్ళ ముందున్న మా సైనికులు, మీరు ఇదే స్ఫూర్తితో పనిచేయాలి. మేము ఇచ్చేది మీకు ఏం కాదు, అది ఏమిటకేం కాదు. ప్రభుత్వం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. 100% మీరు చేసే ఈ పారిశుద్ధ్యం పని చాలా గొప్పది. కాబట్టి చూసారు కదా ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఎంత తేడా ఉందో.
ఒకరేమో వాళ్ళని దేవుళ్లతో పోలుస్తుంటే ఇంకొక ఆయన్నేమో వాళ్ళు పని దొంగలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు పని చేస్తలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజలారా మీరు నిర్ణయించుకోండి, ఎవరు మీకు నచ్చిన నాయకుడు, ఏ నాయకుడు మాట్లాడేది నిజాయితీతో మాట్లాడుతున్నాడు మీరు తేల్చుకోండి. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు టీ న్యూస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూడొచ్చు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ హ్యాండిల్లో మీరు చూడొచ్చు. శైలేష్ రెడ్డి స్పీక్స్ అనే ఎక్స్ హ్యాండిల్లో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్, ఈ కార్యక్రమానికి సంబంధించిన రికార్డింగ్ మీరు చూడొచ్చు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.